లడ్డు అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? మా ఇంట్లో అయితే లడ్డూలంటే పడి చచ్చిపోతారనుకోండి. ఇదైతే నేను చేసే రెసిపీనే. నాకు మా అమ్మమ్మ నేర్పించింది. ఆమేం నేర్పించిందంటే దగ్గరుండి నేను నేర్పియలే. మా అమ్మమ్మ చేస్తుంటే ఒకటి, 2 సార్లు చూసాను. సో, దాన్నే నేను చేశాననమాట. మా అమ్మకైతే అస్సలు లడ్డు చేయడం రాదు. నేనైతే ఫస్ట్ టైమ్ గాదు, నేనిప్పటికి చాలా టైమ్స్ చేశాను లడ్డు. కానీ ఈసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇంకొచ్చేసి నేను చేసే లడ్డు అయితే చాలా ఈజీ ఉంటాది. జస్ట్ ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా లడ్డు చేస్తారు. ఫస్ట్ అయితే ఒక 3 గ్లాసెస్ వరకి శనగపిండి తీసుకోండి. దాంట్లో ఒక 2 గ్లాసెస్ వరకి వాటరు యాడ్ అవుతాయి. అండ్ ఇంకా అదే గ్లాస్ తోటి 3 గ్లాసెస్ షుగర్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మా నాన్న నాకు హెల్ప్ చేశాడు. అసలది పిండి కలవట్లే, ఎంతసేపు తిప్పినా నా చెయ్యి నొస్తుంది. సో, ఫస్ట్ డ్యాడీతో కలిపించి తర్వాతకి నేను కలిపేశాను. అండ్ ఇంకొచ్చేసి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయితేనే బూందీ పొంగుతది మంచిగా. మీ దగ్గర ఇది చిల్లుల గంటున్నా సరిపోతుంది. నేనైతే దాని మీదనే చేశాను. నా దగ్గర లడ్డు చేసేది లేదు. ఎందుకంటే అది వేరే ఇంట్లో ఉంది. అండ్ బూందీ మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మధ్యలో కానీ తీసుకుంటే ఎన్ని రోజులైనా ఖరాబ్ అవ్వకుండా ఉంటాది. ఇక్కడ నేను షుగరులో 3 గ్లాసెస్ షుగర్‌కి 1 ½ గ్లాస్ వాటర్ పోసాను. అంతకన్నా ఎక్కువ పోయొద్దు. 1 ½ గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి మనకు తీగ పాకం ఇట్లా జస్ట్ ఒక తీగలాగా పాకం వచ్చేంత వరకు ఉంచుకొని దాంట్లో కొంచెం యాలుక్కాయల పొడేసుకోండి. ఎందుకంటే మరీ లడ్డూలలో వేస్తే కలవదు. అట్లా పాకంలో ఏసేస్తే కలిసిపోద్ది. అటువైపు డ్రై ఫ్రూట్స్ ఏంపుతున్నాను. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఏయించుకొని మీ ఇష్టం, అవి డ్రై ఫ్రూట్స్ ఎన్నన్నా ఏసుకోండి. ఏవన్నా ఏసుకోండి డ్రై ఫ్రూట్స్ వరకి. తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లోకేసి ఇది బూందీ వేసేసుకోండి. వేసేసుకొని లైట్ స్టవ్ బాగా చిమ్ములో ఉంచుకొని కొంచెం గోరువెచ్చగా అట్లా ఉన్నప్పుడే మొత్తం కలిపేసుకోండి బాగా. బాగా కలిపేసుకోవాలి. అప్పుడైతేనే బూందీకి ఆ షుగర్ అనేది బాగా ఇట్లా పాకం అనేది పట్టుద్ది. సో, మంచిగా స్వీట్ ఉంటది. కొంచెం కొంచెం బూందీని పక్కన తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ఇంకా అన్నీ కలిపేసేసుకోవడమే ఇంకా. మంచిగా లడ్డూలు చేసుకోవడమే. మరీ వేడి మీద ఏం కాదు. నార్మల్ గోరువెచ్చగుంటే లడ్డూలకి మంచిగొస్తది. కొంతమంది కొంచెం గట్టిగా చేస్తారు లడ్డూలు. ఒద్దు, లైట్‌గా పైన ఇట్లా ఇట్లా ఏసేస్తే మాకొచ్చేస్తది. సో, లడ్డూ రెడీ. ఎంత బావుంటదో తెలుసా లడ్డూలు? మీకు కావాలా? మా ఇంటికొచ్చేసేయండి. నేనే చేసి పెడతా. ఇంత ప్రాసెస్ అంతా. ఇంత వేడి వేడిగా లడ్డూలు మంచిగా గోరువెచ్చగున్నాయి కాబట్టి వీటిని స్టోర్ జేసుకోవాలి. మన గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, స్టీల్ దాంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. సూపరున్నాయి లడ్డూలైతే, పర్ఫెక్ట్ వచ్చినాయి.